హలో వ్యూవర్స్, iOS 17.6 అప్డేట్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే 2 డేస్లోనే చిన్న అప్డేట్ ఒకటి రిలీజ్ చేసింది. అది ఎందుకు రిలీజ్ చేసింది, ఏమైనా ఫీచర్స్ యాడ్ చేసిందా, లేదంటే ఏదైనా బగ్స్ ఫిక్స్ చేసిందా, ఈ వీడియోలో తెలుసుకుందాం. సైనింగ్ ఇన్ అర్షద్ టెక్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మనకు వచ్చిన అప్డేట్ 17.6.1. ఇది అంతకు ముందు ఉన్న వర్షన్ 17.6 అప్డేట్ చేయకముందు ఉన్న వర్షన్ అన్నమాట. సో ఇది మెయిన్ అప్డేట్ వచ్చేసరికి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఒక చిన్న బగ్ ఫిక్స్ కోసం చేశారు. దీనిలో కొత్త ఫీచర్స్ ఏమి యాడ్ అవ్వలేదు. ఈ బగ్ ఫిక్స్ ఏంటంటే మన ఐక్లోన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్ డేటా ప్రొటెక్షన్ అని ఉంటుంది. అది ఎనేబుల్ చేసే దాంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంది. దానికోసం అని చెప్పి ఈ బగ్ ఫిక్స్ చేయడానికి అప్డేట్ పుష్ చేశారు. సో ఇది అప్డేట్ చేసిన తర్వాత iOS వర్షన్ 17.6.1 21G93 వర్షన్. సో అప్డేట్ చేసిన తర్వాత కొంచెం అంత స్టోరేజ్ ఏం అవ్వలేదు. అంతకుముందు 105 సంథింగ్ తక్కువ ఉండింది, 53 అట్లా ఉండింది. ఇది 105.83 యూజ్ చేసినట్టుంది. జస్ట్ చాలా తక్కువ, ప్రాబ్లం లేదు, మళ్ళీ వచ్చేస్తుంది మనకి. చూసారు కదా, ఈ అప్డేట్ తర్వాత బ్యాటరీలో ప్రాబ్లం రాలేదు, బ్యాటరీ పర్సంటేజ్ బాగానే ఉంది, అండ్ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ కూడా ఏం రాలేదు. కాల్స్ అండ్ ఇంటర్నెట్ మొత్తం బాగానే ఉన్నాయి. సో హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ ఒక గవర్నమెంట్ సంస్థ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే తరచుగా iOS అప్డేట్స్ చేసుకుంటూ ఉండండి, సెక్యూరిటీ రీజన్స్ ద్వారా చేసుకుంటూ ఉండమని చెప్పి వార్న్ చేశారనమాట. సో ప్రాబ్లం ఏం లేదు, మీరు ధైర్యంగా అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ గ్రీన్ స్క్రీన్ ఇష్యూ కూడా ఏం రావట్లేదు, నేను ఇక్కడ వినలేదు. మొత్తం చూశాను, ఎక్కడైనా గ్రీన్ స్క్రీన్ ఇష్యూ వస్తుందా ఈ అప్డేట్స్ ద్వారా అంటే ఎవరు లేదని చెప్తున్నారు అందరూ. అండ్ మొత్తం చెక్ చేశాను. సో నో వరీస్.